హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చిన్న రొయ్యల ఇగురు. దీనికోసం నేను 250 గ్రాముల చిన్న రొయ్యలు తీసుకున్నాను. లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని 10 కాజు యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయిలో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. మన రొయ్యలు ఈ విధంగా పొట్టు లేకుండా నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా రొయ్యల నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీలో వాటర్ యాడ్ చేసుకొని టమాటా గుజ్జు యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ ఉన్న రొయ్యల ఇగురు రెడీ. థ్యాంక్స్ ఫర్